హలో అండి, వెల్కమ్ టు బిందు వ్లాగ్స్. ఈరోజు ఒక మంచి వాటర్ ఫాల్స్ వీడియోతో అయితే మీ ముందుకి వచ్చేసానండి. సో చాలామందికి తెలియదు ఈ వాటర్ ఫాల్స్ ఎక్కడుంది ఏంటి అని. దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అంతా కూడా ఈ వీడియోలో మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే మీరు ఒక లైక్ ఇచ్చేసేయండి. అండ్ అలాగే కొత్తగా ఈరోజే మీకు ఈ వీడియో రీచ్ అయినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ వాటర్ ఫాల్స్కి వెళ్ళడానికి మేమైతే ఫస్ట్ మా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయి రేణిగుంటకైతే వెళ్ళామండి. వాటర్ ఫాల్స్ అనగానే ఫ్యామిలీతో అన్నా వెళ్ళాలి, లేదంటే ఫ్రెండ్స్తో అన్నా కూడా గ్రూప్గా వెళ్తే చాలా బాగుంటుందండి ఎంజాయ్ చేయడానికి. సో మేమైతే అందరం కలిసి వెళ్తున్నాము. ఇక్కడ మా సిస్టర్ వాళ్ళైతే ఇంకా బెంగళూరు రిటర్న్ వెళ్ళిపోతున్నారండి. వాళ్ళకి ఆ రోజు కుదరలేదు, అంటే సండే మేము వెళ్తున్నాము వాటర్ ఫాల్స్కి. వాళ్ళకి ఇంకా సండే మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ నుంచి స్టార్ట్ అయితే కానీ నైట్కి రీచ్ అవుతారు. సో అందుకని చెప్పి వాళ్ళకి ఇంకా మండే లీవ్ లేదని వాళ్ళైతే వెళ్ళిపోయారు బెంగళూరుకి. ఇంకా మేము వాటర్ ఫాల్స్కి వెళ్ళడానికి స్టార్ట్ అవుతున్నాము. ఇంకా మా నాన్న అయితే కార్ రెడీ చేస్తున్నారనమాట. మా నాన్న కార్ బయట పెడతారు కదా, మా ఏరియాలో అయితే ఫుల్ జనాలు తిరుగుతూనే ఉంటారండి. సో పిల్లలు వాళ్ళు కూడా తిరుగుతూ ఉంటారు, స్కూల్స్ ఉన్న ఏరియా. సో పిల్లలు అలా వెళ్తూ లాక్కుంటూ కార్ని టచ్ చేస్తూ అలా ఇలా వెళ్తూ ఉంటారా. ఎవరికి తెలుసు చెప్పండి, బై మిస్టేక్ ఏదైనా రాయి పడినా ఏదైనా జరిగినా కూడా గ్లాస్ అయితే పోతుంది కదా. సో అందుకని చెప్పి మా నాన్న కార్ని అయితే ఇలా మంచిగా అయితే ఇలా పెట్టేస్తారనమాట. ఎప్పుడు అయితే కవర్ వేసేసి ఇలా ఏదో ఒకటి పెట్టేస్తారు. ఒకసారి ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయింది. సో పైన నుంచి రాయి వచ్చి పడి ఫ్రంట్ గ్లాస్ అంతా కూడా పోయిందనమాట. సో అప్పటి నుంచి మా నాన్న ఇలా అయితే పెట్టేస్తారు. ఇంకా మేమైతే లంచ్ చేయలేదండి, ప్రీతి వాళ్ళు మాత్రం లంచ్ చేసేసారు. మేమైతే లంచ్ చేయకుండా తీసుకొని వెళ్తున్నాము, వెళ్ళే ప్లేస్లో తిందామని చెప్పి. ఇంక ఇక్కడ వన ఆంటీ అండి, మా అమ్మ వాళ్ళ సిస్టర్, అండ్ అలాగే మా జ్యోతి అక్క, మా మామయ్య వాళ్ళ డాటర్ అనమాట. సో అందరం కలిసి వెళ్తున్నాము. వన ఆంటీ హరి వచ్చి బెంగళూరు నుంచి వచ్చారు. ఇంకా జ్యోతి అక్క జతిన్ అంటే జ్యోతి అక్క కొడుకు, హరి అంటే వన ఆంటీ కొడుకు అనమాట. సో అందరం కలిసి వెళ్తూ ఉన్నాము. మేమైతే ఒక కార్లో స్టార్ట్ అయిపోయాము. ఇంకా హరి వాళ్ళ కార్లో మా నాన్న వెళ్ళాడు. సో దారి చూపించాలి కదా అని చెప్పి మా నాన్న అయితే వెళ్ళాడు. గూగుల్ మ్యాప్స్ పెట్టేసుకుంటే ఈజీగానే వెళ్ళిపోవచ్చండి. కాకపోతే మా నాన్న అందరితో మాట్లాడుతూ వెళ్దామని చెప్పి వన ఆంటీ వాళ్ళ కార్ అయితే ఎక్కేశారు. సో వాటర్ ఫాల్స్కి తీసుకెళ్తున్నాను అని చెప్పాను, కానీ ఎక్కడ ఏంటి అనే డీటెయిల్స్ అయితే చెప్పలేదు కదండి. మనమైతే ఇప్పుడు ఉబ్బలమడుగు వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తూ ఉన్నాము. ఈ ఉబ్బలమడుగు వాటర్ ఫాల్స్ అయితే కాళహస్త్రి నుంచి జస్ట్ ఒక 50 కిలోమీటర్స్ అండి. అండ్ అలాగే తిరుపతి నుంచి అయితే జస్ట్ ఒక 70 to 80 కిలోమీటర్స్ వస్తుందండి. ఒక 1.5 hour లేదా 2 hours అయితే రీచ్ అయిపోవచ్చు. స్టార్టింగ్ అంతా కూడా హైవేలో మంచిగా జర్నీ అయితే వెళ్ళిపోతాము. తర్వాత ఒక 10 కిలోమీటర్స్ దాకా రోడ్ అయితే కొంచెం బాగాలేదు, చాలా వరకే బాగాలేదండి. ఇంకా లంచ్ అయితే చేయలేదు కదా, అందుకని చెప్పి ఒక మంచి మామిడి తోట అయితే కనిపించింది. మా లక్ ఏమో తెలియదు కానీ ఓపెన్ చేసి ఉన్నారు. అందుకని చెప్పి ఇంకా అక్కడికి వెళ్ళి లంచ్ అయితే చేస్తూ ఉన్నాము. చాలా బాగుందండి, అంటే అందరం కలిసి తినడం ఇదంతా కూడా చాలా బాగుంటుంది కదా. మంచిగా లంచ్ అయితే చేసేసాము. తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోయి వెళ్తూ ఉన్నాము. మేము గూగుల్ మ్యాప్స్ని పెట్టేసుకొని వెళ్ళాము. కాకపోతే అక్కడ వేరే వాళ్ళని అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే ఇలా వెళ్తే వచ్చేస్తుంది అన్నారు. కానీ మేము అలా వెళ్ళాము, గూగుల్ మ్యాప్స్ కూడా చూపిస్తుంది. కాకపోతే ఏమైందంటే అక్కడ రోడ్డే లేదండి. ఇలా ఉంటుంది గూగుల్ మ్యాప్స్తో పెట్టుకుంటే కొన్ని సార్లు. కాకపోతే అదేమో 2 రూట్స్ చూపించింది. మేము ఈ రూట్లో వచ్చేసాము. ఆ రూట్లో వెళ్ళుంటే మేబీ మంచి రూట్లో వెళ్ళే వాళ్ళమేమో. సో ఇదొక్కటే మాకు కొంచెం లేట్ అయింది. ఇక్కడ ఒక 15 minutes అయితే వేస్ట్ అయిపోయింది. వేస్ట్ అయ్యేదేమో తెలియదు కానీ రోడ్డు మాత్రం, అంటే రోడ్డు బాగాలేదు కానీ చుట్టూ గ్రీనరీ అయితే చాలా బాగుందండి, చాలా చాలా బాగుంది. ఇంకా మేము ఫ్రంట్ వెళ్తా ఉంటే రూట్ ఊరికే మిస్ అయిపోతూ ఉన్నామని చెప్పి ఇంకా వీళ్ళని పంపించాము. ముందర హరి వాళ్ళు అయితే వెళ్తూ ఉన్నారు. బ్లూ కార్ కనిపిస్తుంది కదా, ఇదైతే హరి వాళ్ళ కార్ అనమాట. సో హరినే డ్రైవింగ్ చేస్తున్నాడు. ఈ ఉబ్బలమడుగు వాటర్ ఫాల్స్ వరదాయపాలెం దగ్గర నుంచి జస్ట్ ఒక 2 kilometers ఉంటుందండి. సో అదైతే క్రాస్ చేసుకొని మనమైతే వెళ్ళిపోవాలి. గూగుల్ మ్యాప్స్ పెట్టుకుంటే మంచిగానే చూపిస్తుంది. కాకపోతే కొన్నిసార్లు అక్కడ ఉన్న వాళ్ళని అడగండి, దారైతే చెప్తారు. అండ్ ఇక్కడ నుంచి చూస్తున్నారా, ఫుల్ ఎర్ర మట్టి అండి, ఎంత ఎర్రగా ఉందంటే
ఈ మట్టి కార్లు ఏదైనా వైట్ కార్ వెళ్ళినా కూడా మెరూన్ కలర్ అయిపోయి వచ్చేయచ్చు అనమాట. సో అంత ఎక్కువగా ఉంది ఇక్కడంతా మట్టి. ఇలా ఒక వరదాయపాలెం నుంచి 2 కిలోమీటర్స్ వచ్చేసిన తర్వాత ఇంకా ఉప్పలమడుగు వాటర్ ఫాల్స్ అయితే వచ్చేస్తుంది. సో చూస్తున్నారా, ఇదైతే ఎంట్రన్స్ అండి. ఇక్కడ చెకింగ్ అంతా చేస్తూ ఉన్నారు. సో చెక్ చేసేసి మనమైతే టికెట్ తీసేసుకొని వెళ్ళిపోవాలండి. టికెట్కి కూడా ఇక్కడ 300, 500 అండి, 500 ఛార్జ్ చేస్తున్నారు కార్స్ అయితే. ఇంకా ఈ గేట్ ఎంట్రన్స్ నుంచి జస్ట్ ఒక 1 కిలోమీటర్ వెళ్ళేసి కార్ అయితే పార్క్ చేసేసేయాలండి. అండ్ ఈ లోపలంతా కూడా ఫుల్ ఇలానే ఉంది, ఎర్ర మట్టి ఎలా ఉందంటే ఇదైతే డెన్స్ ఫారెస్ట్ అండి. సో రాత్రి టైంలో ఎవరు కూడా ఉండరు ఇక్కడ, చాలా ఎక్కువ అడవి ప్రాంతం అని చెప్తారు ఇది. సో అన్నీ కనిపిస్తూ ఉంటాయంట, ఎలుకబంటి అండ్ అలాగే చాలా కూడా చెప్పారు, అవన్నీ కనిపిస్తూ ఉంటుందంట, ముళ్ళపంది ఇలా కనిపిస్తూ ఉంటాయంట. అండ్ ఇంకా కార్ అయితే పార్క్ చేసేసి మనమైతే వాటర్ ఫాల్స్కి నడుచుకొని వెళ్ళాలండి. ఎంతసేపు నడవాలి అంటే ఒక 2 కిలోమీటర్స్ దాకా నడవాలి. 20 to 25 minutes టైం అయితే పడుతుంది. సో మేము వెళ్ళినప్పుడు క్లైమేట్ కూడా చాలా బాగుంది. కాకపోతే మేము వెళ్ళింది ఇంకా అందరూ రిటర్న్ వచ్చే టైం అనమాట. మేము 4 o'clock ఏమో రీచ్ అయ్యామండి, 5 దాకే అక్కడ వాటర్ ఫాల్స్. సో ఇంకా కాసేపే ఉన్నాము, ఇంకా వెళ్తూ ఉన్నాము. ఇంతకు ముందంతా మేము సమ్మర్ టైంలో వెళ్ళాము. సమ్మర్ టైంలో వెళ్ళినప్పుడు ఎండకి ఎందుకు చెప్తారులేండి, ఈ పిల్లల్ని ఎత్తుకొని మరీ వెళ్ళాలా, వాళ్ళు నడవలేరు కదా ఎంత దూరము, రాళ్ళు చాలా ఉంటాయి. సో వాళ్ళు నడవలేరు, ఇంకా వాళ్ళని ఎత్తుకొని నడిచేసరికి ఫుల్ చెమట్లు పట్టేసేది. కాకపోతే ఈసారి 4 o'clockకి వెళ్ళాము, అందులోనూ ఇప్పుడు కొంచెం మంచి క్లైమేట్ ఉంది కదా. మేము వెళ్ళిన రోజు క్లైమేట్ కూడా చాలా బాగుంది, వర్షం పడేలాగా అలా ఉంది, కానీ వర్షం అయితే లేదు. సో క్లైమేట్ కూడా బాగుండేసరికి అస్సలు నడిచింది కూడా తెలియలేదండి. కాకపోతే నాకు స్నేహ ఉండడం వల్ల కొంచెం టైం అయితే పట్టింది నడవడానికి. వాళ్ళైతే చాలా ఈజీగా చాలా క్విక్గానే నడిచేశారు. అండ్ కింద చూస్తున్నారా, బీచ్లో లాగా ఇసుక అయితే ఉందండి, చాలా స్మూత్గా ఉంది ఇసుక అంతా కూడా. సో ఈ మధ్య వర్షాలు ఎక్కువ పడ్డాయి కదా, ఫ్లో అంతా వాటర్ ఇక్కడంతా వచ్చినట్లుంది, రాళ్ళన్నీ కూడా పక్కకి అలా ఇలా వెళ్ళిపోయి అలా ఉన్నాయి. అండ్ ఇక్కడ వాటర్ ఫాల్స్ ఒక్కటే కాకుండా శివుడి టెంపుల్ కూడా ఉందంటండి. నాకైతే తెలీదు ఎక్కడ ఉంది ఏంటి అనేసి, ఈసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. కాకపోతే శివుడి టెంపుల్ కూడా ఉంది అని నేను గూగుల్లో చూసానండి. అక్కడికి వెళ్ళాలంటే ఇంకా చాలా దూరం నడవాల్సి వస్తుంది అనుకుంటాను. ఇలా అక్కడక్కడ హట్స్ కూడా ఉన్నాయండి, మంచిగా ఫొటోస్ తీసుకోవడానికి, అలా కాసేపు రెస్ట్ తీసుకోవడానికి చాలా బాగుంటుంది. కాకపోతే ఇక్కడ మంకీస్ అయితే చాలా ఉన్నాయండి. ఎవరైనా ఫుడ్ ఏదైనా తీసుకొని ఇక్కడ దాకా అయితే రావద్దండి, ముందుగానే తినేసేయండి. ఫుడ్ మాత్రం అస్సలు తెచ్చుకోవద్దండి. వాటర్ బాటిల్స్ ఉంటే కూడా లాగేసుకుంటూ ఉన్నాయి. సో మేమైతే చున్నీలో పెట్టేసుకొని ఒక బ్యాగ్లో పెట్టేసుకొని అలా వచ్చేసాము. కోతులు మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి. కుర్కురే, లేస్ కానీ బిస్కెట్స్ కానీ ఇలా ఏమి తెచ్చుకున్నా కూడా లాగేసుకుంటూ ఉన్నాయి. ఫుడ్ మాత్రం దయచేసి ఇక్కడి దాకా ఎవ్వరూ కూడా తీసుకొని వెళ్ళొద్దండి. అండ్ తర్వాత నడిచి వచ్చేసిన తర్వాత చూస్తున్నారా, ద బ్యూటిఫుల్ వాటర్ అయితే కనిపిస్తూ ఉంది కదా. ద బ్యూటిఫుల్ వాటర్ అని ఎందుకు అంటున్నానంటే, వాటర్ ఎంత బాగుంటుందంటే అసలు మనం ఇలా చూస్తే కూడా కింద రాళ్ళు కనిపిస్తూ ఉన్నాయంటే ఎంత మంచి వాటరో కదా. అండ్ వాటర్ ఫాల్స్కి వెళ్ళాలంటే ఇంకా చాలా నడవాలండి. సో అంత దూరం నడవడం చాలా కష్టము. అందుకని చెప్పి ఫ్యామిలీస్ అందరూ కూడా ఇక్కడే ఆగిపోయి ఇలాగా చాలా స్విమ్మింగ్ పూల్ లాగా ఉంటుందన్నమాట. వాటర్ అంతా వచ్చి ఇక్కడ ఉంటుంది, నెక్స్ట్ వెళ్తూ ఉంటుంది వాటర్ అంతా కూడా కిందకి. ఇక్కడైతే మంచిగా స్విమ్ చేసుకోవడానికి, మంచిగా ఎంజాయ్ చేయడానికి, చిల్ అవ్వడానికి ఇక్కడైతే చాలా బాగుంటుంది. అండ్ మన ఆంటీ, మా అమ్మ, మా నాన్న, హరి అండ్ అలాగే మా ఆయన కూడా వెళ్ళిపోయారు. నేనైతే ఇంకా వీడియో తీస్తూ ఉన్నాను. జ్యోతి అక్క అయితే వెళ్ళలేదండి. జతిన్ కూడా భయం అని చెప్పి అస్సలు వెళ్ళలేదు. వాడు ఫస్టే వెళ్ళాడు, భయం వేసేసిందని వచ్చేసాడు. ఇంకా నేను వెళ్ళకూడదు అనుకోనే వచ్చాను. కాకపోతే ఇంకా స్నేహ కోసం అని చెప్పి వెళ్ళాల్సి వచ్చిందనమాట. సో చూస్తున్నారా, మంచిగా అయితే మునిగిపోయానండి. ఫస్ట్ వచ్చి చల్లగా అనిపించింది, స్టార్టింగ్ వెళ్ళి కాలు పెట్టగానే చాలా చల్లగా అనిపించింది. కానీ మొత్తం మునిగేసరికి అసలేం చలి అలా ఏమీ అనిపించలేదు.
ఈ వాటర్ ఫాల్స్లో ఫిషెస్ కూడా ఉన్నాయండి. మనము కాళ్ళు మూవ్ చేయకుండా అలానే పెట్టామంటే అది ఏంటో అని చెప్పి వచ్చి ఇలా ఇలా గిచ్చుతూ చిక్కల గిల్లి పెట్టినట్టు ఒకలాగా ఉంటుందన్నమాట. సో మూవ్ చేయకుండా అలానే ఉంటే చాలా ఫిషెస్ వస్తాయి. అండ్ ఈ ఉబ్బలమడుగు వాటర్ ఫాల్స్ తమిళనాడు కూడా చాలా దగ్గర అండి. వాళ్ళకు కూడా ఒక 50 కిలోమీటర్స్ అంతే. చాలా మంది తమిళనాడు పీపులే ఉంటారు ఇక్కడ. సో చాలా మంది తమిళ్ మాట్లాడుతూనే ఉంటారనమాట. మన వాళ్ళు చాలా తక్కువ, రేర్గా కనిపిస్తూ ఉంటారు. మా నాన్నకి ఎంత ఇష్టం అంటే ఈ వాటర్ ఫాల్స్ ఎన్నిసార్లు అయినా సరే వెళ్ళడానికి బోరే కొట్టదు. మేము ఇప్పటికీ ఒక 3-4 టైమ్స్ వెళ్ళామండి. ఇది 5th టైం అనుకుంటాను. ఇంకా హరి వాళ్ళకి చూపించాలి అని మా నాన్న ఎలా అయినా వెళ్ళాలి 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 అని తీసుకొని అయితే వచ్చేసారు. ఇంకా అందరం కలిసి వెళ్తే ఇంకా చాలా బాగుంటుంది. ఎవరైనా వెళ్ళాలనుకుంటే మాత్రం సింగిల్స్ వెళ్ళకుండా ఫ్రెండ్స్ అయినా ఫ్యామిలీ అయినా వెళ్ళండి. అలాగే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డ్రెస్ చేంజింగ్ రూమ్స్ కూడా ఉన్నాయండి. టాయిలెట్స్, డ్రెస్ చేంజింగ్ రూమ్స్ అంతా కూడా అవైలబుల్గా ఉంది. మీరు వెళ్ళాలనుకుంటే మాత్రం మార్నింగ్ టైంలో వెళ్ళిపోండి. మార్నింగ్ వెళ్ళారంటే మంచిగా ఎంజాయ్ చేసేసి ఆఫ్టర్నూన్కి రిటర్న్ అయితే వెళ్ళిపోవచ్చు. మాకైతే ఇక్కడ టైం అస్సలు సెట్ కాలేదు. జస్ట్ ఒక హాఫ్ అన్ అవరే ఉన్నాము. ఇంకా అక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు కదా, హాఫ్ అన్ అవర్కే ఇంకా వెళ్ళిపోవాలండి. ఇక్కడ అందరూ వెళ్ళిపోవాలి అని చెప్పేసరికి జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఎంజాయ్ చేసేసి తర్వాత వెళ్ళిపోయాము. యాక్చువల్గా వాటర్ ఫాల్స్ అంటే వాటర్ కొండల్లో నుంచి జారి పడుతూ ఉండాలి కదా, అక్కడికి వెళ్ళడానికి కొంచెం కష్టము. అందుకని చెప్పి మేమైతే ఇక్కడే ఉంటాము. ఎవ్రీ టైం వెళ్ళినప్పుడు ఇక్కడే మంచిగా స్విమ్ చేసి అలా నేచర్ని ఎంజాయ్ చేసేసి వచ్చేస్తామండి. అండ్ ఇక్కడ బ్రిడ్జ్ లాగా కనిపిస్తూ ఉంది కదా, ఇదైతే మనము వెళ్ళేటప్పుడు వస్తుందన్నమాట. చాలా బాగుంటుంది. అంటే కిందంతా వాటర్లో ఫిషెస్ అన్నీ కూడా కనిపిస్తూ చాలా బాగుంటుందండి. సో మీరు వీడియోలో చూసినట్లయితే కూడా ఎంత బ్యూటిఫుల్ ప్లేస్ చూస్తున్నారా, అసలు ఎంత పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ అంటే చాలా బాగుంటుందండి. ఎవరైనా దగ్గరగా ఉండి ఈ లొకేషన్కి ఇంకా వెళ్ళకపోతే మాత్రం వెళ్ళిపోండి. ఒక బ్యూటిఫుల్ ప్లేస్ అండ్ అలాగే ఒక బ్యూటిఫుల్ ఎన్విరాన్మెంట్ని మీరు కూడా చూసేసేయండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. అందరూ కూడా వాటర్లో మంచిగా ఎంజాయ్ చేసేసే వెళ్తారు. ఏజ్ని పక్కన పెట్టేసి మరి బాగా ఎంజాయ్ చేస్తారు. కాకపోతే చాలా జాగ్రత్తగా ఉండాలి. స్టోన్స్ అన్నీ ఉంటాయి కదా దారంతా కూడా. సో జాగ్రత్తగా మీరైతే చెప్పలు కూడా చూసుకొని వేసుకొని రండి. హిల్స్ లేదంటే ఇంకేదైనా స్టైల్ చెప్పులు వేసుకొచ్చామంటే అస్సలు నడవలేము ఇక్కడ. సో కంఫర్టబుల్గా ఉండే చెప్పల్స్ అయితే వేసుకొని వచ్చేసేయండి. ఎందుకంటే నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేస్తున్నాను, మీరెవరు ఫేస్ చేయకూడదు అని. సో మంచిగా ప్లాన్ చేసుకొని మంచిగా అయితే వచ్చేసేయండి. అండ్ అలాగే డ్రెస్సెస్ కూడా మీకు కంఫర్టబుల్గా ఉండే డ్రెస్సెస్ అయితే వేసుకొని రండి. ఎందుకంటే డ్రెస్ చేంజింగ్ రూమ్స్ అంతా కూడా అంత నీట్గా ఉండదు కదండి, ఇది పబ్లిక్ ప్లేస్ కదా. సో ఈజీగా కంఫర్టబుల్గా తీసేసి డ్రెస్ వేసుకునేలాగా ఉండే ఫ్రీగా ఉండే డ్రెస్సెస్ అయితే తెచ్చేసుకోండి. ఎందుకంటే లెగ్గిన్స్ అవి తెచ్చుకున్నాం అనుకోండి, వాటర్లో మునిగిన తర్వాత లెగ్గిన్స్ తీసి డ్రెస్ చేంజ్ చేసుకోవాలంటే చాలా కష్టం. ఇది నాకు ఎక్స్పీరియన్స్ అయింది, మీతో షేర్ చేస్తున్నాను. ఎందుకంటే మీరు కూడా ఇలాంటివి ఫేస్ చేయకూడదు, ఈజీగా ఉండాలి అనేసి చెప్తున్నానండి. నాకు తెలిసినవే ఇవి, మీకు తెలిసి ఉండొచ్చు, కాకపోతే షేర్ చేసుకుంటే ఎవరికైనా తెలియని వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్తున్నానండి. స్నేహాకి వాటర్ చల్లగా ఉండేసరికి అది కాసేపు అయితే వెళ్ళింది కానీ మళ్ళీ అస్సలు వెళ్ళలేదు. వన ఆంటీ, మా అమ్మ, మోక్ష అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. నాకు కూడా అంత నచ్చదండి. అంటే ఎంజాయ్ చేసే కాసేపు ఎంజాయ్ చేస్తాను, కాకపోతే ఎక్కువసేపు ఉండలేనమాట. కాసేపు అలా ఉండేసి వెళ్ళిపోతాను. వాటర్ బాటిల్స్ అయితే క్యారీ చేయండి. వాటర్ ఎక్కడా కూడా దొరకదు. ఇక్కడ ఏమి షాప్స్ ఏది కూడా నియర్ బై అయితే ఉండదండి. సో వాటర్ బాటిల్స్ క్యారీ చేసేసుకోండి. అండ్ అలాగే మీ డ్రెస్సెస్ కూడా తెచ్చేసుకోండి, ఒక పెయిర్ డ్రెస్సెస్. సో డ్రెస్ చేంజ్ చేసుకొని మంచిగా వెళ్ళిపోవచ్చు. అండ్ ఇక్కడ ఫోటో షూట్స్ కూడా జరుగుతూ ఉన్నాయన్నమాట. అంటే ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్స్ అని ఇలా చాలా వెడ్డింగ్ షూట్స్ అన్నీ కూడా ఇక్కడ చేస్తూ ఉన్నారు. పాపం వాళ్ళెవరో వచ్చారు కానీ వాళ్ళు కూడా టైం అయిపోయాక వచ్చారు, తెలియదు కదా చాలామందికి, ఇంకా అప్పుడు వచ్చారు. అండ్ వాటర్ ఫాల్స్ చూసారా, అందరూ వెళ్ళిపోయాక ఒక్కసారి అలా చూపిద్దాము మీతో అని చెప్పి ఇలా వీడియో అయితే తీశాను.
అండ్ ఇదనమాట కంప్లీట్ ఉబ్బలమడుగు వాటర్ ఫాల్స్ అయితే ఇలా ఉంటుంది. చాలా పీస్ఫుల్ నేచర్తో, చాలా బ్యూటిఫుల్ ఎన్విరాన్మెంట్లో చాలా ప్రశాంతంగా ఉంటుంది. అండ్ కొంతమంది ఏమంటారంటే ఇలా మంచి వాటర్ కదా, ఇది ఎక్కడో కొండల నుంచి వచ్చిన వాటర్ కదా, సో ఈ వాటర్లో చాలా మంచి అంటే ఈ వాటర్లో చాలా పవర్ఫుల్ వాటర్ అంటారు. అంటే ఏదైనా స్కిన్ డిసీజెస్ అలా వచ్చిన వాళ్ళు, ఎవరైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా వచ్చి ఈ వాటర్లో అలా మునిగేసి వెళ్తే అవన్నీ కూడా తగ్గిపోతాయి అని చెప్తారండి. అది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు, కానీ చెప్తే విన్నాను, మా నాన్న చెప్పారు. ఇంకా వాటర్ అంతా ఆడేసామా, బాగా ఆడేసి ఇంకా టైం అయిపోయింది కదా, ఇంకా కాసేపు ఉండేవాళ్ళం, కానీ టైం అయితే అయిపోయిందని చెప్పి ఇంకా డ్రెస్సెస్ చేంజ్ చేసేసుకొని మేమైతే వెళ్తున్నాము. యాక్చువల్గా నేనైతే వాటర్లో మునగకూడదు అనుకున్నా కదా, సో నేనైతే డ్రెస్ తెచ్చుకోలేదండి, ఇంకా అది ఈ డ్రెస్లో ఉండాల్సి వచ్చింది. ఈ మోక్ష చూస్తున్నారా, దెయ్యంలాగా జుట్టు విరబోసుకొని వెళ్తా ఉంది. అక్కడ మా నాన్న చూసారా డాన్స్ చేస్తూ ఉన్నారు. మా నాన్న భలే డాన్సులు చేస్తాడండి. ఎక్కడైనా బయటకి వెళ్తే చాలు, కొన్ని ప్లేసెసే ఇలాంటి ప్లేసెస్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మోక్షకి కొంచెం తడిసినా కూడా జుట్టంతా అస్సలు ఆరదు కదా, ఇంకా అదైతే ఇలా వదిలేసుకునింది. కానీ మళ్ళీ చూసి రబ్బర్ బ్యాండ్ అయితే వేసేసాము. ఎందుకు వచ్చింది ఇలాంటి ప్లేసెస్లో ఇలా జుట్టు విరబోసుకోకూడదు అలా అంటారు కదా. ఇంకా జతిన్ చూస్తున్నారా, చాలా ఫాస్ట్గా బయటకైతే వెళ్ళిపోతూ ఉన్నాడు. అండ్ మేమేనండి లాస్ట్, అందరూ అయితే వెళ్ళిపోయారు, మేమే లాస్ట్ అయితే వెళ్తూ ఉన్నాము. అలా కాసేపు ఆ నేచర్ని అంతా చూసుకుంటూ, కొండలు అవి ఇవి చూసుకుంటూ వెళ్తూ ఉన్నాము. ఎప్పుడు మేమైతే ఇన్నిసార్లు వచ్చాం, కానీ ఇంతసేపు అయితే అంటే ఇంత లేట్ అయ్యేంతసేపు అయితే ఉండలేదు. ఈసారి ఉన్నాము. అండ్ ఇక్కడ చిన్ని ఇప్పుడు మనం చూసాం కదా స్విమ్మింగ్ పూల్ లాగా, అలా ఇక్కడ కూడా ఒక 2-3 ప్లేసెస్లో ఉంటుందండి. ఎవరైనా అక్కడి దాకా వెళ్ళని వాళ్ళు ఇక్కడ కూడా వెళ్ళచ్చు, కానీ చాలా కేర్ఫుల్గా ఉండాలండి. నేను చెప్పాను కదా నా ఎక్స్పీరియన్సే. సో వచ్చిన వాళ్ళు చాలా జాగ్రత్తగా అయితే చూసి నడవండి, లేదంటే స్కిడ్ అయిపోతుంది ఇక్కడ. అండ్ ఇక్కడ కోతులు అయితే ఎక్కువ ఉన్నాయని చెప్పాను కదా, మా నాన్న కర్ర అయితే పెట్టుకున్నాడు కదా, సో అందరూ కూడా ఒక కర్ర అయితే తెచ్చేసుకోవాలండి, లేదంటే ఆ కోతులు మన మీదకు కూడా వచ్చేస్తాయి. ఇక్కడ ఎవరో ఈ కోతుల్ని ఏదో ఆట పట్టిస్తూ అలా అయితే చేస్తూ ఉన్నారు. అండ్ అదైతే ఇలా మీదకైతే వచ్చేస్తూ ఉందండి. అండ్ ఇక్కడ మా నాన్న ఏదో చూపిస్తూ ఉన్నాడు, అక్కడ ఇక్కడ అని ఏదో కొండలు, నాకే వీడియో తీసుకోమని చూపిస్తూ ఉన్నారు. సో చూస్తున్నారా మంచుతో ఎంత బాగా కప్పేసి ఉందో కొండలంతా కూడా. చాలా ఎక్కువ క్లైమేట్ కూడా చాలా ఫాగీగా ఉన్నిందండి ఆ రోజు, చాలా బాగుంది. అస్సలు వెళ్ళి వచ్చేంతసేపు కూడా మాకైతే చెమటే పట్టలేదండి, అంత బాగుంది. ఎప్పుడు మేము ఇక్కడికి వచ్చినా కూడా ఫుల్ చెమటతో తడిసిపోయే వాళ్ళం, ఈసారి అదేం లేదు. అండ్ మా నాన్న ఫోజులు చూస్తున్నారా, ఇంకా ఇక్కడ కింద చూస్తున్నారా రాళ్ళంతా ఎలా ఉన్నాయో, అందుకే చెప్పాను జాగ్రత్తగా చూసి నడవాలి. ఎక్కడం కూడా కష్టమే, దిగడం కూడా కష్టమే, కాకపోతే ఇలా చూసి మెల్లగా అయితే వెళ్తే ఏం కాదండి. కొన్ని బ్యూటిఫుల్ ప్లేసెస్ చూడాలంటే ఇలాంటివి అన్నీ కూడా ఫేస్ చేసుకొని వెళ్ళాలి కదా. సో కొంచెం దూరం నడిచామంటే మంచి వాటర్ ఫాల్స్ అయితే చూస్తాము, చాలా బాగుంటుందండి. వెళ్ళేటప్పుడు టైం అయిపోతుందని ఫాస్ట్గా వెళ్ళాం కదా, ఇంకా దిగేటప్పుడు మాత్రం చాలా కామ్గా పీస్ఫుల్గా మాట్లాడుకుంటూ చిల్ అవుతూ అన్నీ చూసుకుంటూ అయితే వెళ్తూ ఉన్నాము. ఇంకెలాగో క్లోజింగ్ టైం కదా, ఇంకా మనము వెళ్ళిపోతాం కదా అని చెప్పి అలా నడుస్తూ ఉన్నామన్నమాట. అండ్ ఇక్కడ లోపలంతా కూడా సెక్యూరిటీ అయితే చాలా బాగుందండి, అక్కడక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఉండడం అంతా కూడా చాలా బాగుంది. అండ్ అలాగే హెవీ రెయిన్స్ ఉంటుంది కదా, రైనీ సీజన్, వర్షాలు ఎక్కువ పడేటప్పుడు ఆ టైంలో కూడా ఎవ్వరూ అయితే వెళ్ళకండి, ఎందుకంటే వర్షాలకు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు కదా. అండ్ ఇక్కడ నేను ఒక బ్రిడ్జ్ అని చెప్పాను కదా, సో అదైతే ఇదనమాట, ఇలా అయితే ఉంది. అండ్ వాటర్ చూస్తున్నారా ఎంత క్లియర్గా. మా అమ్మ అయితే పొద్దున్నే చాలా త్వరగా లేచేసి ఇంకా అందరం లంచ్కి అయితే వస్తున్నామని తెలుసు కదా, ఇంకా అలాగే ఇక్కడికి వెళ్ళాలని తెలుసు కదా, అందుకని చెప్పి మార్నింగే మా అమ్మ మార్కెట్కి వెళ్ళిపోయి మా అమ్మ నాన్న చికెన్ అండ్ అలాగే ఫిషెస్ తెచ్చేసారండి. సో చికెన్ అయితే గ్రేవీ లాగా చేసేసింది, అండ్ అలాగే ఫిష్ పులుసు చేసింది.
ఫిష్ ఫ్రై చేసింది అండ్ అలాగే చికెన్ పులుసు చేసింది, రసం చేసిందండి. ఇన్ని వెరైటీస్ అయితే చేసిందనమాట మా అమ్మ లంచ్కి. సో మామిడి చెట్టు దగ్గర అయితే కూర్చొని తినేసాం మేము. అక్కడ వీడియో ఏదో మిస్ అయిందండి. సో నేనైతే నా ఫోన్లో స్టోరేజ్ అండ్ ఛార్జింగ్ అయిపోయేసరికి అందరి ఫోన్స్లో రికార్డ్ చేశానా, ఎవరి ఫోన్లో మిస్ అయిందో కానీ మిస్ అయిపోయింది. సో అందుకని చెప్పి షేర్ చేస్తున్నాను వాయిస్తో మీకు. ఇంకా లాస్ట్లో ఇలా చిన్ని పూలు అయితే ఉనిందా, ఇంకా రాళ్ళు వేసుకుంటూ ఉంటే వాటర్ రిపల్స్ లాగా వస్తాయి కదా. సో అదైతే పిల్లలకి చూపిస్తూ ఉన్నాను. ఇంకా ఇంతేనండి. పిక్స్ అయితే ఇలా తీసుకున్నాము, చాలా పిక్స్ తీసుకున్నాం అనమాట మేమంతా కూడా. చాలా బాగా కూడా వచ్చింది, లైటింగ్కి అంతా కూడా చాలా బాగా వచ్చింది. ఇలా ఉందన్నమాట వాటర్ ఫాల్స్ అంతా కూడా. చూస్తున్నారా, మా నాన్న వేసే జోకులకి అందరూ నవ్వాల్సిందేనండి. అందరూ నవ్వుతూ ఉన్నారు. నేను హట్ అని చెప్పాను కదా, ఇలా ఉందన్నమాట హట్స్ అక్కడక్కడ కూడా. సో కొండలు అయితే ఇలా ఉన్నాయి. ఇది ఎవరో వీడియో అయితే తీశారు, అందుకే నేను కూడా కనిపిస్తున్నాను ఈ వీడియోలో. మా నాన్న డ్యాన్సులు చూడండి, మామూలుగా లేదు డ్యాన్సులు. ఇంకా అయిపోయిందా, రిటర్న్ అయితే వెళ్ళిపోతూ ఉన్నాము. రిటర్న్లో కూడా చూసారా దుమ్ము అయితే ఎంత లేస్తా ఉందో. కార్ అయితే కలరే చేంజ్ అయిపోతా ఉందండి, అలా ఉంది. మనం డోర్ ఓపెన్ చేసి డోర్ క్లోజ్ చేసామంటే ఇంత దుమ్ము వచ్చి కింద పడుతూ ఉంది, ఎర్ర మట్టి అలా ఉందన్నమాట ఇక్కడంతా కూడా. చాలామంది ఇక్కడికి బైక్స్లో కూడా వస్తూ ఉంటారు, ఎస్పెషల్లీ తమిళనాడు అటు సైడ్ నుంచి దగ్గర అని చెప్పాను కదా. చాలామంది బైక్స్లో అయితే వస్తూ ఉంటారు. మీరు చూసినట్లయితే ఇక్కడ బైక్స్ అన్నీ కూడా కనిపిస్తూనే ఉన్నాయి కదా. సో చాలా వరకు బైక్స్లోనే వస్తూ ఉంటారు, ఎందుకంటే ఇలాంటి ప్లేసెస్లో బైక్స్లో చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు అండి. కొంచెం కొండలు గట్టులు అలా ఇలా ఉన్నా కూడా చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు. అండ్ ఫ్రెండ్స్తో చాలామంది కనిపిస్తూ ఉంటారు ఇక్కడ. ఫ్యామిలీస్ అయితే చాలా తక్కువే కనిపిస్తారు, కానీ ఆన్ టైంలో వెళ్ళాలి. మేమైతే ఆఫ్ టైంలో వెళ్ళాం కదా, అంటే అందరూ రిటర్న్ వెళ్ళిపోయిన టైంలో వెళ్ళాం కదా. అదే ఆన్ టైంలో వెళ్తే పూల్ అంతా కూడా ఫుల్ జనాలు ఉంటారండి. కాకపోతే మాకు చాలా ఫ్రీగా ఉన్నింది, చాలా బాగా అనిపించింది ఈసారి. సో టైమింగ్ రాంగ్ అయినా కూడా లొకేషన్ బ్యూటిఫుల్గా అనిపించింది, జనాలు ఎవ్వరూ లేకుండా చాలా బాగా అనిపించింది. అండ్ ఇంకా ఈవినింగ్ కదా, అలా సన్ అయితే మంచిగా సన్సెట్ అవుతూ అలా కనిపించింది అనమాట. ఇంకా వెళ్తూ ఉన్నాం. ఈ జర్నీ అంతా కూడా చాలా బాగా అనిపించింది, ఎస్పెషల్లీ ఈవినింగ్ చాలా బాగుంటుంది కదా, మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఇలాంటి ప్లేసెస్లో జర్నీ అయితే. సో అలా చూసుకుంటూ నేచర్ని ఎంజాయ్ చేసుకుంటూ మేమైతే ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోతూ ఉన్నామండి. యాక్చువల్గా రిటర్న్లో మేమైతే ఏం ప్లాన్ చేసుకోలేదు, కాకపోతే ఒక ప్లేస్లో టీ తాగుదామని ఆగామా. ఇంకా అప్పుడు కాళహస్త్రి టెంపుల్కి వెళ్దాము, అదే దారిలో వెళ్తాం కదా, కాళహస్త్రి మీదే వెళ్ళాలి కదా, అందుకని చెప్పి ఇంకా కాళహస్త్రికి అయితే వెళ్తున్నాము. ఆ టైంలో కాళహస్త్రిలో కూడా కొంచెం జనాలు తక్కువ ఉంటారు. అండ్ అలాగే మా నాన్నది ప్రెస్ కార్డు ఉంది కదా, సో కొంచెం ఈజీగా దర్శనం అయితే అయిపోతుంది అని చెప్పి ఇంకా మేమైతే కాళహస్త్రికి అయితే స్టార్ట్ అవుతూ వెళ్తూ ఉన్నాము. అందరం కూడా ఇంకా డిసైడ్ అయ్యాం, ఓకే వెళ్దాము, ఇంకెవరికి ఏం పనులు లేవా అనేసి జ్యోతి అక్కను కూడా ఒకసారి అడిగాము. నైట్ ఇంటికి వెళ్ళకపోయినా మార్నింగ్ వెళ్ళిపోవచ్చులే అని చెప్పి ఇంకా కాళహస్త్రికి అయితే వెళ్తూ ఉన్నామండి. ఎలాగో అదే దారి కదా, వెళ్ళిపోతే బాగుంటుంది అనిపించింది ఎందుకో. ఇంకా చూస్తున్నారా కాళహస్త్రికి అయితే వచ్చేసాము. చూస్తున్నారా బ్యూటిఫుల్గా ఉంది కదా గోపురము. కార్తీక నెలలు కదండి, సో చాలా బ్యూటిఫుల్గా ఉంది కాళహస్త్రి అంతా కూడా. గోపురం అంతా కూడా చాలా మంచిగా లైట్స్తో బాగుంది. అసలు మాకు చాలా దగ్గర అండి, కానీ ఎప్పుడో కానీ వెళ్ళము, ఎప్పుడో ఒకసారి దొరుకుతుందనమాట. ఆ శివుడు ఇలా మమ్మల్ని రమ్మన్నాడో ఏమో తెలియదు, కానీ దర్శనానికైతే వచ్చేసామండి. దర్శనం కూడా ఎంత బాగా జరిగిందంటే చాలా బాగా జరిగింది. కాకపోతే క్యూలో ఉన్నాము, జస్ట్ ఒక 10 minutes ఉన్నాము అంతే అండి. చాలా బాగా జరిగింది దర్శనం అయితే. రష్ కూడా చాలా ఎక్కువ ఉన్నారండి. మేము వెళ్ళింది సండే కదా, నెక్స్ట్ డే మండే కదా, సో రాహుకేతు పూజకి చాలామంది రష్ అయితే ఉన్నారు. అండ్ ఇక్కడ కనిపిస్తున్నారా లైటింగ్స్లో నటరాజస్వామి అయితే కనిపిస్తూ ఉన్నారు కదా. అందరూ అయితే దర్శనానికి వెళ్ళే వాళ్ళు వచ్చే వాళ్ళతో ఈ రోడ్స్ అంతా కూడా చాలా బిజీగా ఉంది. అండ్ కాళహస్త్రిలో రూమ్స్ కూడా చాలా మంచిగా అవైలబుల్గానే ఉంటున్నాయండి ఇప్పుడు.
అండ్ అలాగే దేవస్థానం రూమ్స్ కూడా ముందుగానే మనమైతే బుక్ చేసేసుకొని వచ్చేయచ్చు. చాలామంది ఇక్కడ రాహుకేతు పూజ అయితే చేపిస్తూ ఉంటారు కదా, ఏదైనా దోషాలున్నా పెళ్ళి కాకపోయినా చాలా వరకు చేపిస్తూ ఉంటారు. దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. దర్శనం అయిపోయిన తర్వాత ప్రసాదం కూడా లడ్డూ పెట్టారు. లడ్డూ ఎంత బాగునిందంటే ఇంకా ఇంకా తిందామా అనిపించింది. అంతా అయ్యేసరికి టైం అయితే 8:30 ఏమో అయిపోయిందండి. ఇంకా మళ్ళీ ఇంటికి వెళ్ళి ఏం వంట చేస్తారు అని మేమంతా కలిసి డాబాకి వెళ్దాము అనుకున్నాము. కాకపోతే ఇంకా మాకు ఇంటికి దగ్గరగా ఉండే హోటల్ ఏదైనా చూద్దాము, తర్వాత రిటర్న్ వెళ్ళడానికి మాకు ఈజీగా ఉంటుంది అని చెప్పి టేబుల్ 9కి అయితే వచ్చేసాము. డిఐ టేబుల్ 9 రెస్టారెంట్ మంగళం రూట్లో, కరకంబాడి రూట్లో ఉంది కదండి, అక్కడికైతే వచ్చేసాము. వెయిటింగ్ అండి, ఫుల్ రష్ ఉంటారు ఇక్కడ. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఎవరైనా వెళ్ళాలి అనుకున్నా లేదా ఇంకా వెళ్ళకపోయినా కూడా వెళ్ళండి. టేస్ట్ అయితే ఎంత బాగుందంటే చాలా బాగుందండి. మేము చాలా ఐటమ్స్ ఆర్డర్ చేసాము, అది కూడా వీడియో అయితే మిస్ అయిపోయిందండి. సో ఇలాంటి వీడియోస్ అని ఎందుకు మిస్ అవుతాయో తెలియదు కానీ మిస్ అయితే అయిపోయింది. ఇంకా తినేసి మా ఇంటికి మేము వచ్చేసాము. వాళ్ళంతా రేణిగుంటకి వెళ్ళిపోయారు. తర్వాత ఇంకా నెక్స్ట్ రోజు వన ఆంటీ వాళ్ళు బెంగళూరుకి, జ్యోతి అక్క తిరుచానూరుకి, అందరూ ఎవరి డ్యూటీకి వాళ్ళు వెళ్ళిపోయారనమాట. ఇంకా ఇంతేనండి ఈరోజు వీడియో అయితే. సో మీకు ఒక బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ని నేనైతే షేర్ చేసేసుకున్నాను. మీకు ఏదో కొంచెం యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ని షేర్ చేశాను. ఎవరైనా తిరుపతికి వచ్చినప్పుడు లేదా కాళహస్తిలో ఇలా సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు కూడా మీరు కూడా వెళ్ళండి. చాలా బాగుంటుందండి వాటర్ ఫాల్స్ అయితే. ఎంత బాగుంటుందో మీరు వెళ్తే కానీ అర్థం కాదు, మాటల్లో చెప్పలేము. సో కొన్ని అద్భుతాలని అసలు మాటల్లో వివరించలేం కదా, అంత బాగుంటుంది. ఇంతేనండి ఈరోజు వీడియో అయితే. ఎలా ఉంది? వీడియో నచ్చితే మాత్రం ఒక్క లైక్ ఇచ్చేయండి. చాలా కష్టపడి ఇంత వీడియోకి మాట్లాడాను కదా, దానికోసమైనా ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని అందరినీ కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్.